హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్. అండ్ ఈరోజు నేను ఒరాకిల్ రీడింగ్ చేస్తున్నాను. మీ పర్సన్ అండ్ మీకు మధ్య ఉన్న ఛానల్ మెసేజెస్ ఏదో చూద్దాం ఇప్పుడు. అండ్ ఇక్కడ మీ పర్సన్ ప్రజెంట్లీ ఏమనుకుంటున్నారు మీకోసం, అండ్ మీరేమనుకుంటున్నారు, అండ్ ఈ రిలేషన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా ఇక ముందు, లేదా మూవ్ ఆన్ అయిపోతారా, ఇవన్నీ కూడా చూద్దాం. అండ్ ప్రజెంట్ అసలు మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం. ఓకే, ఇది ఒక జనరల్ రీడింగ్ కాబట్టి ఏది రెజొనేట్ అయితే అది తీసుకోండి. సో ఇక్కడ మీ పర్సన్ విషయానికి వస్తే మిమ్మల్ని ఒక 9 of Pentacles ఎనర్జీలో చూస్తున్నారు మీ పర్సన్. అంటే మీది ఒక హ్యాపీ లైఫ్ అండ్ ఫోకస్డ్ ఆన్ ఫైనాన్సెస్ అండ్ కెరీర్. అండ్ మీ లైఫ్లో అసలు ప్రాబ్లం అనేది లేనట్టుగా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. అండ్ మిమ్మల్ని ఎప్పుడు చాలా హ్యాపీగా చూస్తున్నారు అండ్ చాలా జెలస్ కూడా ఫీల్ అవుతున్నారండి ఇక్కడ మీ పర్సన్. ఓకే, స్ట్రేంజ్. బట్ ఈ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు మీతో. బట్ స్టిల్ ఈ పర్సన్ మీ వైపు రావడానికి ప్లాన్స్ వేసుకుంటున్నారు. అండ్ బట్ కొంచెం కేర్ఫుల్గా ఉండండి. కొంతమంది విషయంలో ఈ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మళ్ళీ మిమ్మల్ని గోస్ట్ చేసి వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. నెంబర్ ఆఫ్ గోస్టింగ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మీ రిలేషన్షిప్లో. ఆల్రెడీ కొన్ని కంప్లీట్ చేసుకున్నారు మీరు, మళ్ళీ రికవర్ అవుతున్నారు, మళ్ళీ అదే జరుగుతుంది, మళ్ళీ రికవర్ అవుతున్నారు. ఫ్యూచర్లో కూడా అలానే ఉంటుంది ఇది. ఓకే, ఎందుకంటే ఇక్కడ మీ మధ్య చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. మేబీ ఏజ్, క్యాస్ట్, రిలీజియన్ ఇలాంటి డిఫరెన్సెస్ ఉన్నాయి. సో ఈ పర్సన్ ఒక్కొక్కసారి మీకు కంపాటబుల్ కాదని అనుకుంటున్నారు. మీరు చూస్తే ఒక స్పిరిచువల్ పర్సన్ ఆర్ ఒక వెల్ సెటిల్డ్ పర్సన్, ఒక హైలీ నాలెడ్జబుల్ పర్సన్ అండ్ నర్చరింగ్, కేరింగ్ పర్సన్. సో ఇవన్నీ చూస్తే మీ వైపు మీ పర్సన్ అట్రాక్ట్ అవుతూ ఉంటారు. కానీ అట్ ద సేమ్ టైం ఏమనుకుంటారంటే ఈ పర్సన్ మీకు కరెక్ట్ కాదని మీ పర్సనే అనేసుకుంటూ ఉంటారు మనసులో. కానీ ఈ ఎమోషన్స్, ఫీలింగ్స్ ఏమి కూడా మీకు ఎప్పుడు చెప్పరు. మీకోసం అసలు ఏమనుకుంటున్నారు అనేది కూడా చెప్పరు. బట్ ఈ పర్సన్ మీ దగ్గర చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓకే, సో స్పిరిచువల్ అవేకనింగ్ అనేది జరుగుతుంది ఈ పర్సన్కి, జరిగింది ఆల్రెడీ. అండ్ ఒక 7 of Wands ఎనర్జీలో మీరు లిమిట్స్లో ఉండిపోయారు. మీ లిమిట్స్ చూసి మీ పర్సన్ చాలా షాకింగ్గా ఉంది ఇక్కడ. అండ్ ఇది లాంగ్ కాన్వర్సేషన్లో ఇవన్నీ కూడా మీరు మళ్ళీ డిస్కస్ చేసుకుంటారు. అండ్ మిమ్మల్ని ఒక క్వీన్ ఆఫ్ పెంటికల్స్లో చూస్తున్నారు. అంటే మీరు ఒక హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా మీరు మీ ఫ్యామిలీని చక్కగా చూసుకుంటున్నారు, పిల్లల్ని చూసుకుంటున్నారు, అండ్ మీ బిజినెస్ ఏదైనా ఉంటే అది చూసుకుంటున్నారు. సో అన్నీ కూడా చాలా ఈక్వల్గా, బ్యాలెన్స్డ్గా మీరు కేరింగ్ అనేది ఉంటుంది మీ దగ్గర. సో మీరు మీ ఫైనాన్సెస్ని వాటిని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. సో ఈ పర్సన్ మీ వైపు అట్రాక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అంటే ఇలాంటివన్నీ తన మనసులో ఒకేసారి రివైండ్ అవుతూ ఉంటాయి. అప్పుడు ఏమనుకుంటారంటే ఈ పర్సన్ అసలు లైఫ్ పార్ట్నర్ అంటే అలా ఉండాలి, అంటే మీలాంటి లైఫ్ పార్ట్నర్ ఉంటే లైఫ్ అంతా హ్యాపీగానే గడిపేయచ్చు అని కూడా అనుకుంటూ ఉంటారు మనసులో. సో ఇప్పుడు అదే అనుకుంటూ మళ్ళీ మీ వైపు ఒక అపాలజీతో రాబోతున్నారు. ఇది ఒక ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అండి. సో ఈ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ రోజులు గడిచే కొద్దీ ఎలా మారిపోతుందంటే ఒక డీప్ సెక్షువల్ బాండింగ్, డీప్ రిలేషన్షిప్ అండ్ ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్, సోల్మేట్ కనెక్షన్, డివైన్ కనెక్షన్, అలా చేంజ్ అవ్వబోతుంది ఈ కనెక్షన్. సో మీ హార్ట్ ఓపెన్గా పెట్టుకోండి. అంటే ఈ పర్సన్ వచ్చినప్పుడు మీరు మీ పర్సన్ని రిసీవ్ చేసుకోమని చెప్తుంది ఇక్కడ యూనివర్స్. ఎందుకు రిసీవ్ చేసుకోమని చెప్తుంది ఇక్కడ యూనివర్స్ అంటే ఇది ఒక ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్. అంటే ఇది మీ ప్రతి లైఫ్లోనూ ఈ కనెక్షన్ ఉంటుంది మీకు. యాజ్ లైఫ్ పార్ట్నర్స్ ఇద్దరు లైఫ్ని లీడ్ చేస్తారు. మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే పోతారు, అదొకటి గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేసి మీ పర్సన్ దగ్గరికి వస్తున్నారు, వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళ కోరికలు తీరకపోతే వాళ్ళు మీ పర్సన్తో ఉండరు, వెళ్ళిపోతారు. బట్ మీది అన్కండిషనల్ లవ్, మీరు ఏది ఎక్స్పెక్ట్ చేయరు మీ పర్సన్ దగ్గర నుండి. కాబట్టి మీరు మీ పర్సన్కి లైఫ్ లాంగ్ ఉంటారు. అండ్ సేమ్ వే మీ పర్సన్ కూడా అదే రియలైజ్ అవుతారు.
అండ్ మీ పర్సన్ కూడా మీతో లైఫ్ లాంగ్ ఉంటారు. సో అందుకే దీన్ని ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అన్నారు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ ఏజ్ డిఫరెన్స్ కనిపిస్తోంది మీ ఇద్దరి మధ్య. ఓకే, అండ్ ఈ పర్సన్ మీకోసం చాలా వెయిట్ చేస్తున్నారు, చాలా మిస్ అవుతున్నారు. అండ్ తను చాలా డిఫికల్ట్ టైమ్స్లో ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్. చాలా ఫైనాన్షియల్గా బాధపడుతున్నారు, తను చేసుకున్న రాంగ్ చాయిస్కి బాధపడుతున్నారు, తన ఇన్కమే తనకి సరిపోక బాధపడుతున్నారు. సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు మీ పర్సన్. సో మీ రిలేషన్షిప్ మూవింగ్ ఫార్వర్డ్, మీ రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ఈ పర్సన్ చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు. బట్ మీరు యాక్సెప్ట్ చెయ్యరేమో అన్న భయం ఎక్కువ ఉంది. సో ఈ పర్సన్ ఒక ఎంపరర్ లెవెల్లో మీ దగ్గరికి వస్తే ఇది వర్కౌట్ అవుతుందని ప్లాన్ వేసుకున్నారు ఈ పర్సన్. సో ఆ ప్లానే ఫాలో అవుతారు ఇప్పుడు. అంటే ఒక మెచ్యూర్డ్ పర్సన్లా ఆలోచిస్తారు అండ్ ఒక మెచ్యూర్డ్ పర్సన్లా మీతో బిహేవ్ చేస్తారు. ఇదివరకు ఒక ఇమెచ్యూర్ చైల్డిష్ మెంటాలిటీతో మీతో బిహేవ్ చేసేవారు ఈ పర్సన్. మీరు మెసేజ్ చేస్తే ఒక 2-3 డేస్కి రిప్లై ఇవ్వడం, లేదా కాల్ చేస్తే బిజీగా ఉన్నానని కట్ చేయడం, ఇలాంటివన్నీ చేసేవారు. కానీ ఏదైనా హెల్ప్ కావాలంటే వెంటనే మీ దగ్గరికి వచ్చేస్తారు. మీరు ఒక ట్రెజర్ బాక్స్ మీ పర్సన్కి, అంటే ఏం కావాలన్నా ఇచ్చేస్తూ ఉంటారు మీరు. కానీ మీ పర్సన్ మీకు ఇన్ రిటర్న్ ఏమి ఇవ్వరు. దాన్ని అన్కండిషనల్ లవ్ అంటారు. మీది అన్కండిషనల్ లవ్. ఇక్కడ మీ పర్సన్ మీ దగ్గర నుండి అన్నీ ఎక్స్పెక్ట్ చేసి వస్తున్నారు, బట్ మీరు ఏది ఎక్స్పెక్ట్ చేయట్లేదు మీ పర్సన్ నుండి. ఒక హానెస్ట్ రిలేషన్షిప్ తప్ప ఇంకేమీ వద్దు మీకు. కానీ అది కూడా మీ పర్సన్ మీకు ఇవ్వలేని సిచ్యువేషన్లో ఉన్నారు ప్రజెంట్ అయితే. బట్ ఇన్ ఫ్యూచర్ అవన్నీ ఉండవు. ఓకే, ఓన్లీ మీ పర్సన్ అండ్ మీరే మిగులుతారు. మధ్యలో ఏ రిలేషన్స్ ఉండవు. అండ్ ఆ సీక్రెట్స్ ఏవైతే ఉన్నాయో మీ మధ్య అవన్నీ రివీల్ చేసుకుంటారు. అండ్ చాలా హానెస్ట్గా ఉంటారు ఇద్దరు కూడా. లాయల్టీ అనేది ఉంటుంది మీ రిలేషన్షిప్లో. అండ్ సక్సెస్ఫుల్గా ఈ రిలేషన్షిప్ని మీరు ముందుకు తీసుకెళ్తారు ఇద్దరు కలిసి. అండ్ మీరు ఒక ఇన్స్పైరింగ్ కపుల్గా నిలబడతారు మొత్తం అందరికీ. ఓకే, సో ఈవెన్ దో మీ మధ్య చాలా డిఫరెన్సెస్ ఉన్నా కూడా మీరిద్దరూ అలా స్టాండ్ అవ్వడానికి రీజన్ ఏంటంటే రెసిప్రోసిటీ అనమాట. ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది వస్తుంది త్వరలో మీ ఇద్దరి మధ్య. సో అదే మీకు హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట. సో బ్రైట్ ఫ్యూచర్ అయితే ఉంది ఈ రిలేషన్షిప్కి. కానీ ఇక్కడ 2 గ్రూప్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. కొంతమంది పాస్ట్ పర్సన్ చేంజ్ అయితే చాలు, ఇంకెవరు వద్దు మా లైఫ్లో అనుకునే వాళ్ళు ఉన్నారు. బట్ గ్రూప్ 2 ఏమనుకుంటున్నారంటే చాలా వెయిట్ చేసిన తర్వాత కూడా మీ పర్సన్ విత్ సేమ్ ఇంటెన్షన్స్తో మీ దగ్గరికి వస్తారేమో అన్న చిరాకుతో కూడా ఉన్నారు మీరు. దానివల్ల ఈ పర్సన్ వద్దు, పాస్ట్ పర్సన్ వద్దు, న్యూ పర్సన్ వస్తే న్యూ లైఫ్ అనేది ఉంటుంది అనేది గ్రూప్ 2 పీపుల్ ఒపీనియన్. ఓకే, సో అలా ఉన్నారు ఇక్కడ, రకరకాలుగా ఆలోచిస్తున్నారు. అండ్ బట్ దిస్ పర్సన్ ఇంటెన్షన్ సేమ్ ఉంది. ఏంటంటే ఈ పర్సన్ మీకు ఒక హానెస్ట్ రిలేషన్షిప్ ఇవ్వాలనే వస్తున్నారు. కానీ కొంచెం ఎక్స్పెక్టేషన్స్ హై ఉన్నాయి ఈ పర్సన్వి మీ దగ్గర నుండి. బట్ జడ్జ్మెంట్ కార్డ్ ఇక్కడ మనకి ఈ పర్సన్ మీకు ఒక హానెస్ట్ రిలేషన్షిప్ అయితే ఇస్తారు అని మాత్రం చెప్తోంది. అండ్ యూనివర్స్ కూడా మీకు అదే చెప్తుంది. ఓకే, సో ఇక్కడ డివైన్ ఎనర్జీస్ కూడా అదే చెప్తోంది ఇక్కడ మాకు. ఏంటి అనంటే మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు మళ్ళీ మీ పర్సన్ని రిసీవ్ చేసుకోండి. బట్ మీ నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తే ఈ కనెక్షన్ అనేది కట్ అయిపోతుంది అని చెప్తోంది ఇక్కడ. ఇది ఒక ఇర్రిప్లేసబుల్ ఎనర్జీ అనమాట. అంటే ఇన్సెపరబుల్, ఇర్రిప్లేసబుల్ అలాంటి ఎనర్జీస్ మీవి. అంటే మీరు డిస్టెన్స్లో ఉన్నా మీరిద్దరూ కలిసే ఉన్నట్టుగా మీ పర్సన్ డే డ్రీమింగ్ చేస్తూ ఉంటారు. సాంగ్స్లో కానీ దేంట్లోనన్నా కానీ మూవీస్లో కానీ ఎక్కడైనా మ్యూజిక్ వినిపించినా మీరే గుర్తొస్తూ ఉంటారు. 24/7 మీకోసమే ఆలోచిస్తూ ఉంటారు. ఈవెన్ దో థర్డ్ పార్టీతో ఇన్వాల్వ్ అయి ఉన్నా కూడా. థర్డ్ పార్టీ రిలేషన్ అసలు ఇంకా ఎందుకుంది మీ లైఫ్లో, మీ పర్సన్ లైఫ్లో అంటే ఆ రిలేషన్షిప్కి మీ పర్సన్ పేరెంట్స్ ఆర్ ఎనీ అదర్ పీపుల్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో అందుకు ఇంకా రిలేషన్షిప్ ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. లేదా
థర్డ్ పార్టీకే మీ పర్సన్ మాట ఇచ్చి ఉండొచ్చు ఆ రిలేషన్షిప్ కట్ చేసుకోను అని. సో అందుకే రిలేషన్షిప్ ఇంకా కంటిన్యూ అవుతుంది. సో టైప్ 222 and claim this positive energy.